నమస్తే అండి. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనే విధానం ద్వారా మనము పలు రకాల అనారోగ్య సమస్యలకు మనకు మనమే ఎలా చికిత్స చేసుకోవచ్చు, వాటిని ఎలా నివారించుకోవచ్చు, వాటికి తగ్గటువంటి ఆహారం నియమాలు ఏమైనా ఉన్నాయా? ఇలాంటి విషయాల మీద అవగాహన కల్పిస్తున్నాము. ఇప్పుడు తాజాగా చాలామంది ఎక్కువ మంది అడుగుతున్నటువంటి ఒక సమస్య ఏంటంటే, పిల్లల్లో ఈ స్మార్ట్ ఫోన్స్, ఈ సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువైంది. వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దానివల్ల ఏ మన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ఈ ఈ సమస్యకు ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ ద్వారా ఈ అడిక్షన్ తగ్గించడం గానీ, వాళ్ళలో ఆల్రెడీ తలెత్తినటువంటి అనారోగ్య మానసిక, శారీరక, బౌద్ధిక పరమైనటువంటి ఎమోషనల్ ఇష్యూస్‌లో గానీ, ఎలా నివారించుకోవచ్చని అడిగారండి. చక్కని పరిష్కారం ఉంది. ఇప్పుడు ఒక చక్కని ఒక అద్భుతమైన పాయింట్ ఒకటి మనం డిస్కస్ చేద్దాము. చాలా సింపుల్‌గా ఉంటుంది. వాళ్ళ పిల్లల అరచేతుల్లోనే ఉంటుంది. ఏ పిల్లలకైతే మీరు ఈ ఎప్పటినుంచి ఎక్కువ మొబైల్ వాడకం ఎక్కువైంది. జనరల్‌గా మనకు ఒక వయసు ఉంటుంది గదా! ఒక 4, 5 తరగతులు అనుకోండి. ఇప్పుడు మేజర్‌గా ఏంటంటే, ఐదవ తరగతి పిల్లలనుకోండి. 5 అంటే వాళ్ళ వయసు ఆల్రెడీ ఒక 10 వచ్చుంటుంది. 8, 9, 10 సంవత్సరాల వయసు నుంచి అనుకోండి. సో, వాళ్ళలో కూడా ఈ ఈ మొబైల్ యూసేజ్ ఎక్కువైంది. ఎందుకయిందంటే, దీనికి ప్రధాన కారణం ఈ కరోనా వచ్చిన తర్వాత డైరెక్ట్ క్లాసెస్ తీసేసి ఆన్‌లైన్ క్లాసులు పెట్టారు. అప్పుడు ఈ ఫోన్ వాడకం ఎక్కువైంది. ఈ స్మార్ట్ ఫోను ఈ వాడకం ఎక్కువ కావడం ద్వారా, దాని తర్వాత రెండోది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఈ లైబ్రరీ పుస్తకాలు చదవడం మానేసి, ఏ అనుమానం వచ్చిన సబ్జెక్ట్ సంబంధించింది ఈ సెల్ ఫోన్, గూగుల్ సెర్చ్ కూడా ఎక్కువైపోయింది. ఏదేమైనా ఇవి కాకుండా ఈ వైరల్ వీడియోలు చాలా తయారవుతున్నాయి. వీటి అనేక కారణాల వల్ల ఏదైతే ఏమి, ఒకటి అకాడమిక్ ఇంట్రెస్ట్ గానీ, రెండవది ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గానీ, రకరకాల వాటి కోసం ఈ సెల్ ఫోన్ వాడకం అయితే ఎక్కువైంది. కొంతమంది పిల్లలకైతే వాళ్ళకి అన్నం తినిపించాలన్నా, లేదంటే వాళ్ళని వాళ్ళ ఏడుపు మాన్పించాలన్నా కూడా ఫోన్ ఇస్తే తప్ప వాళ్ళు కంట్రోల్ కావట్లేదు. సో, ఇలాంటి సమస్యలొచ్చాయి. ఈ ఈ సెల్ ఫోన్ వాడకం అనేది వాళ్ళు బాగా వాళ్ళు అది లేకుండా ఉండలేకపోతున్నారు అనే కండిషన్ ఉన్నా కూడా ఈ పాయింట్ చేయొచ్చు. అది ఎక్కడుందంటే 2 చేతుల్లో ఉంటుంది. పిల్లలకు గూడా ఈ 2 చేతుల్లో కూడా ఉంటుంది ఇది. ఇది చాలా గమనించండి. ఇప్పుడు ఇది ఈ పాయింట్ చూస్తున్నారా? 2 చేతుల్లో. ఈ మిడిల్ ఫింగర్ నుంచి ఇలా కిందికి రావాలి. కిందికొచ్చినప్పుడు ఈ ఫింగర్ ఇలా అన్నప్పుడు ఇది ఎక్కడ టచ్ అయితుంది? సో, ఈ రేఖ మీద టచ్ అవుతుంది చూసారా? ఇక్కడ. మధ్య వేలు ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడ టచ్ అయితుందో చూసారా? ఇది ఇదొక పాయింట్. ఇక్కడ టచ్ అయితుంది. ఇలా ఈ ఫింగర్‌ని ఇలా ఎక్కడ టచ్ అయితుందో ఈ మిడిల్ ఫింగర్ ఎక్కడ టచ్ అయితుందో అక్కడ పాయింట్ ఉంది. ఇక్కడ టచ్ అయితుంది. ఈ పాయింట్ ఏమంటామంటే, మీరు ఇంటర్నెట్‌లో గూగుల్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది పెరికార్డియం అనే ఒక మెరిడియన్‌లో ఉంటుంది. శక్తి ప్రసార మార్గంలో ఉంటుంది పెరికార్డియం. అది ఈ పాయింట్ పేరేంటంటే P8. ఓకే. P8. ఇప్పుడు దీంట్లో చూపిద్దాం చూడండి. ఇది బెటర్. ఇది చూడండి, పెరికార్డియం అనే ఒక మెరిడియను మన హ్యాండ్స్‌లో ఉందన్నాము. ఈ మిడిల్ ఫింగర్‌లో స్టార్ట్ అయ్యాడు. ఇలా పైకొచ్చినప్పుడు ఈ మిడిల్ ఫింగర్ ఫోల్డ్ అయితే ఇక్కడ టచ్ అవుతుంది. కొంచెం అరచేతి పై భాగంలో. కరెక్ట్ అరచేతిలో రాదు, కొంచెం పైకొస్తుంది. సో, చూసారుగా ఇక్కడ ఇక్కడ. ఇది రెడ్ కలర్ కనపడుతుంది. P8. ఇప్పుడు ఇక్కడ టచ్ అయింది. ఇక్కడుంది. దీన్ని మనం ఇలా బ్లంట్ సైడు షార్ప్‌గా ఉన్నది వాడొద్దు. ఇలా పెట్టి ఇలా మెల్లగా చేయాలి. మెల్లగా చేయాలి. జెంటిల్ ప్రెస్. ఇలా 1, 2, 3, 4 ఒక 40 సార్లు చేయండి. ఒక 20-40 టైమ్స్ చేయొచ్చు. చిన్నపిల్లలే కదా, ఇంకా తక్కువ సార్లు చేయండి. 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు నీడిల్ వేయకూడదు. ప్రెషరే. ఇలాంటి జిమ్మిది పెట్టి కూడా చేయొచ్చు. లేదంటే ఇలా వేలు పెట్టి చేయొచ్చు. ఇలా మసాజ్ చేయండి మెల్లగా. చిన్న లేత అరిచేతులు, చిన్న పిల్లలు ఇలా పట్టుకోండి. ఇలా చెప్పండి ఫోల్డ్ చేయమని. ఎక్కడ టచ్ అయిందో చూడండి. గూగుల్ సెర్చ్ చేయండి. కరెక్ట్ పాయింట్ లొకేట్ చేయండి. ఈ లైన్‌లో వస్తుంది. చూసారా? ఈ లైన్‌లో ఇలా అన్నప్పుడు ఇక్కడ టచ్ అవుతుంది.
ఆ కలర్ మీద ఈ కలర్ వేసి ఇక్కడ మెల్లగా ఇలా మెల్లగా చేయండి, ఇట్లా మెల్లగా చాలా జెంటిల్ చేయండి. 2 చేతులు చేయండి. ఒక పూట ఇక్కడ, ఒక పూట ఇక్కడ. ఒక 4, 5 రోజులు చేయండి. 1 వీక్ చేయండి. మెల్లగా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఈ ఈ అడిక్షన్ సంబంధించినటువంటిది మానసికంగా వచ్చే సమస్యలు చాలా వరకు బెటర్ అవుతాయి. చాలా బెటర్ అవుతుంది. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే ఈ ఫోన్‌ను అధికంగా వాడడం వల్ల మనకు ఒక 3, 4 రకాల సమస్యలు కనిపిస్తాయి. ఒకటి ఫిజికల్‌గా వచ్చే భౌతికంగా కలిగేటటువంటి సమస్యలు. ఒకటి ఏంటి భౌతికంగా వస్తాయి? ఐ స్ట్రెయిన్ అవుతుంది ముందు. కంటి మీద ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. కంటికి రేడియేషన్ కంటి మీద ఆ లైటు చూసి కంటి సమస్యలు. కంటి సమస్యలతో పాటు కంటికి కనెక్షన్ అయినటువంటి లోపల లివర్ సమస్యలు. తర్వాత నెక్ పెయిను. ఒకే పోస్చర్‌లో చూడడం ద్వారా ఈ భుజం నొప్పులు. తర్వాత చేతులు వాడి ఫింగర్స్‌లో వచ్చేటటువంటి ఇక్కడి నుంచి పెయిన్ స్టార్ట్ అవుతుంది. రేడియేషన్, ఫింగర్స్‌లో సమస్యలు, నెక్కు ఇవి మనకు కంటికి సంబంధించినవి. ఇక రెండవ ఏమవుతుందంటే మనకు ఫిజికల్‌గా హైట్ కూడా తగ్గిపోతాం. పిల్లల్లో హైట్ గ్రోత్ సమస్యలు కూడా రీసెంట్‌గా మన కొన్ని ఈ చెప్తున్నారు. ఏమని? స్లీప్ కూడా తగ్గుతోంది. వీళ్ళలో ఎప్పుడైతే అడిక్ట్ అయిపోయారో గంటల కొద్ది చూడడం ద్వారా నైట్ స్లీప్ తగ్గడం వల్ల పిల్లలు పెరుగుదల ఎప్పుడు జరుగుతుందంటే గ్రోత్ హార్మోన్లు రిలీజ్ అయినప్పుడు. ఆ గ్రోత్ హార్మోన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే నైట్. రాత్రి మంచి డీప్ స్లీప్లో ఉండాలి పిల్లలు. 9 గంటలకే పడుకోవాలి, 9:30కి పడుకోవాలి పిల్లలు. మంచి స్లీప్ 10, 11 గంటలు పడుకోవచ్చు. 5 దాకా తెల్లవారు 5, 6 దాకా పడుకుంటే 5 దాకా ఏంటంటే డీప్ స్లీప్లోనే గ్రోత్ హార్మోన్స్ వస్తాయి. సో ఈ హార్మోన్లు కూడా నైటు పడుకోవడం అంటూ లేదు కాబట్టి స్లీపు ఆహారం అరుగుదల ఈ నిద్ర సమస్యలతో పాటు గ్రోత్ ఎదుగుదల మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుందని మన వాళ్ళు ఇప్పుడు కొంత చెప్తున్నారు. ఇక ఇంకొక మేజర్ ఏంటంటే ఈ ఫిజికల్గా దాంతోపాటు మెంటల్ హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. అంటే మానసికంగా ఏమవుతుందంటే వీళ్ళు ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషను, కోపము, ఫ్రస్ట్రేషన్ లాంటి లక్షణాలు వస్తున్నాయి. మీరు ఆ ఫోన్ అడిక్షన్ అయిపోయారు కదా! ఇప్పుడు దానికి అడిక్ట్ అయ్యారు, వాళ్ళు బానిస అయిపోయారు. దాన్ని పక్కన పెట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు చాలా వైల్డ్‌గా మారిపోతున్నారు. యాంగ్జైటీ అవుతున్నారు. వాళ్ళలో ఇంకొక మానసిక సమస్య ఏమొస్తుందంటే మానసికంగా దృఢత్వం కూడా తగ్గిపోతుంది. ఆ న్యూనతా భావం కూడా పెరుగుతుంది. అంత మానసిక స్థిరత్వం, ధైర్యం కూడా కోల్పోయేటటువంటి ఈ కలుగుతున్నాయి. డిప్రెషన్ కలుగుతుంది. ఈ సోషల్ మీడియాలో జరిగే అనేక ఈ ఇష్యూలన్నీ కూడా వీళ్ళు స్మార్ట్ ఫోన్లు చూడడం వల్ల కూడా దాని మీద కూడా మానసికంగా వీళ్ళు అనేక మార్పులకు గురవుతున్నారు. ఇక ఈ నైట్ డిప్రెషను, స్లీప్ ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తుందంటే ఈ మెలటోనిన్ అనేది కూడా ఈ బ్లూ లైట్ వల్ల, స్క్రీన్ వల్ల వస్తుంది కాబట్టి ఇబ్బంది పడుతున్నారు. సో ఇట్లా బుద్ధిపరంగా, మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు వస్తున్నాయి. వాళ్ళకు అవగాహన కల్పించడంతో పాటు చేయాల్సిన పాయింట్ ఏంటి? P8 పెరికార్డియం 8 అనే పాయింట్ చేయండి. వాళ్ళలో ఉన్నటువంటి అనేక మానసిక సమస్యలకు పరిష్కారం అవుతుంది. ఇది మెల్లగా జెంటిల్ ప్రెస్ చేయండి. చిన్న లేత పిల్లలు, లేత చేతులు లైట్‌గా ప్రెస్ చేయండి. రిజల్ట్స్ వస్తాయి. మీ అభిప్రాయాలు మాకు చెప్పండి. నమస్తే.